శ్యామలా నవరాత్రి, మాఘ నవరాత్రి అని కూడా పిలుస్తారు. ఇది శుక్లపక్ష ప్రతిపాదంలో ప్రారంభమై మాఘమాసంలోని శుక్లపక్ష నవమి నాడు ముగుస్తుంది. ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రులు 9 రకాల శక్తికి అంకితం చేయబడినట్లుగా శ్యామలా నవరాత్రులు కూడా శ్యామలాదేవి యొక్క 9 రూపాలకు అంకితం చేయబడ్డాయి. శ్యామలాదేవి శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవత చెరుకు విల్లు నుంచి ఉద్భవించిందని నమ్ముతారు. శ్రీకృష్ణుడు తన అవతార సమయంలో భౌతిక ప్రపంచంతో సంభాషించడానికి సహాయపడే రూపమే దుర్గాదేవి రూపం. శ్యామలాదేవి 9 రాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పూజించబడుతుంది. 1వ రోజు లఘు శ్యామలా పూజ, 2వ రోజు వాగ్వాదిని శ్యామలా పూజ, 3వ రోజు నకులి శ్యామలా పూజ, 4వ రోజు హసంతి శ్యామలా పూజ, 5వ రోజు సర్వసిద్ధి మాతంగి పూజ, 6వ రోజు వాస్య మాతంగి పూజ, 7వ రోజు సారికా శ్యామలా పూజ, 8వ రోజు సుఖ శ్యామలా పూజ, 9వ రోజు రాజమాతంగి పూజ. ఇలా మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులను జరుపుకుంటారు. శ్యామలాదేవి సరస్వతీదేవి రూపం, జ్ఞాన స్వరూపం. ఈ దేవిని మంత్రినీ దేవి అని కూడా పిలుస్తారు. అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి, వారాహీమాత సేనాధిపతి. శ్యామలాదేవి ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య. ఈ తల్లిని మాతంగి అంటే మాతంగ ముని కుమార్తె అని కూడా పిలుస్తారు. రాజమాతంగి, రాజశ్యామల అని కూడా అంటారు. దశమహావిద్యలలో ప్రధానంగా శ్రీ విద్యను ఉపాసిస్తే తర్వాత అంత ప్రసిద్ధిగా చెప్పుకునేది మాతంగి శ్యామల ఉపాసన. ఈ ఉపాసన వామాచారం, దక్షిణాచారం అని 2 పద్ధతులలో ఆరాధిస్తారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ దశమహావిద్య సాధన మహాప్రసిద్ధి. ఈ 10 విద్యలలో ఏది ఉపాసించినా మిగతా 9 విద్యలు అందులో కలిసి ఉంటాయి. కనుక దశమహావిద్యలలో ఒక్క విద్య సాధన చేసినా మిగిలినవన్నీ ఉపాసన విధులు తెలిసిపోతాయి, త్వరగా సిద్ధిస్తుంది. అయితే ఈ దశమహావిద్యల్లో శ్రీవిద్య ప్రధానంగా శంకరుల వారు వ్యాప్తిలోకి తెచ్చారు. దానికి కారణం శ్రీవిద్యలో బ్రహ్మజ్ఞాన తత్వం గురించి ఉంటుంది. ముఖ్యంగా తాంత్రిక ఉపాసకులు ఈ శ్యామలాదేవి నవరాత్రులను విశేషంగా జరుపుకుంటారు. విశుక్రుడు అనే రాక్షసుడిని సంహరించిన దేవతలలో వారాహీదేవి, శ్యామలాదేవి రూపాలు ప్రధానమైనవిగా లలితానామ వివరణలో చెప్పబడింది. ఇంకా అనేక సందర్భాలలో శ్యామలాదేవి గురించి సహస్రనామంలో ప్రస్తావించబడినది. లలితాదేవి అమ్మవారి కుడివైపున శ్యామలాదేవి, ఎడమవైపున వారాహీదేవి ఉంటారు. అమ్మవారు తన అనామిక ఉంగరాన్ని రాజముద్రగా శ్యామలాదేవికి అలంకరించి ఆమెను ప్రతినిధిగా రాజ్యభారమంతా అప్పగించింది. అందుకే రాజశ్యామల అంటారు. శ్యామలాదేవిని ఉపాసించిన వారికి విద్యల్లో రాణిస్తారు. కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారు. త్వరగా మంత్రసిద్ధి పొందడానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుంచి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చేస్తారు. ప్రధానంగా ప్రసంగం మరియు నాడ కంపించే ప్రతిధ్వని మాతంగి మన చెవులను మరియు వినే సామర్థ్యాన్ని కూడా నియంత్రిస్తారు. మాతంగి రుద్రవీణ మ్రోగిస్తూ ప్రదర్శించబడుతుంది. పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తుంది. సరస్వతి యొక్క తాంత్రిక రూపం శ్యామలాదేవి. అభివృద్ధికి, ఎందులోనైనా విజయప్రాప్తికి ఈమెను ఉపాసిస్తారు. సంగీతంతో ఈమెను ఆరాధిస్తే త్వరగా అనుగ్రహిస్తుంది. గురుముఖంగా గాని ఈ దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తుంది. ఈ శ్యామలా దండకం చాలా ప్రసిద్ధమైనది. ఇందులో మంత్ర, యంత్ర, తంత్ర సంకేతాలు ఉంటాయి. శ్యామలా విద్య ఎంత రహస్యమైనదో ఈ దండకంలో కనిపిస్తుంది. పిల్లలకు ఖచ్చితంగా నేర్పించవలసినది శ్యామలాదేవి దండకం. శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఉద్యోగాలు, ఉన్నత పదవులు, విద్య, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాక
భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి సుఖ సంతోషాలతో ఉంటారు. పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి జరుగుతుందని శాస్త్రం చెబుతోంది. భండాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించి బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో జ్ఞానం కోసం శ్యామలాదేవిని సృష్టించింది. 16 మంది మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని ప్రధానమంత్రిగా నియమించింది. ఆ కారణం చేతనే శ్యామలాదేవిని మంత్రిణీదేవి అని కూడా పిలుస్తారు. ఈ తల్లిని దశమహావిద్యల్లో మాతంగి అని పిలుస్తారు. అమ్మవారికి మాతంగి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయం గురించి తెలుసుకుందాం. హిమవంతుని స్నేహితుడైన మాతంగముని తపస్సుకి సంతోషించిన శ్యామలాదేవి ఆయన కోరిక మేరకు మాతంగుడికి కుమార్తెగా జన్మించి మాతంగీదేవిగా ప్రసిద్ధి చెందింది. ఈవిడకు నీలసరస్వతి, గేయచక్రవాసిని, లఘుశ్యామల, వాగ్వాదినీ శ్యామల, నకుల శ్యామల, హసంతి శ్యామల, సర్వసిద్ధ మాతంగి, వాస్యమాతంగి, సారికా శ్యామల, సుఖశ్యామల, రాజమాతంగి అని ఎన్నో నామాలు ఉన్నాయి. ఈ నవరాత్రులు మామూలువి కావు, చాలా విశేషమైనవి. అందరూ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అమ్మ అనుగ్రహం పొందుతారు. ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారని నమ్మకం.